ఈ కార్యక్రమానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బండి రామకృష్ణ గారికి, సుగుణ బాబు గారికి, మత్తెంకటేశ్వర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకి, అభిమానులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓజీ 100 రోజులు ఈరోజు అవనగడ్డ నియోజకవర్గంలో జరుపుకుంటాం. అది కూడా ఇక్కడ కోడూరులో ఇక్కడ జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల కాలంలో వాల్తేరు వీరయ్య 365 రోజులు అక్కడ అవనగడ్డలో జరుపుకుని అక్కడ ఒక ఫంక్షన్ పెట్టి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. ఆ రోజు మస్తాన్ గారు వీళ్ళందరూ. ఈ రోజున ఓజీ ఇక్కడ కోడూరులో ఇక్కడ లక్ష్మీ టాకీస్లో సినిమా ఆడిందంటే చాలా గొప్ప విషయంగా ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ 100 రోజులు నాన్ స్టాప్గా, అంటే ఎక్కడ బ్రేక్ లేకుండా ఇక్కడ ఈ థియేటర్లో నడపడం అంటే చాలా గొప్ప విషయం. ఈరోజు అనేక పెద్ద సినిమాలు వస్తూ ఉంటాయి, ప్రతి వారం వస్తూ ఉంటాయి. అవి వచ్చినాయి అని చెప్పి ఎక్కడ మారవకుండా దీన్ని అభిమానులు యొక్క కోరిక మేరకు అవనివ్వండి, ప్రజల నుంచి వచ్చిన కోరిక కానీ ఏదైనా కానీ దీన్ని 100 రోజుల పాటు దీన్ని ఇంకా నడిపించడం, 100 కూడా కాదు, నిజం చెప్పాలంటే వాళ్ళు 102, 103 రోజు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆదివారం పూట కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం, కానీ 100 రోజులు దాటేసింది నిజం చెప్పాలంటే. అటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు ముందుగా ఈ థియేటర్ యాజమాన్యానికి, ఎందుకంటే అభిమానులకి కోరిక ఉంటుంది 100 రోజులు కాదు 365 రోజులు అలా నిరంతరం నడవాలని కోరిక ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది. కానీ అభిమానుల కోరికని నెరవేర్చినందుకు ఈ రోజున ఈ థియేటర్ యాజమాన్యానికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ కార్యక్రమానికి, ఓజీ సినిమా తీయటం ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషం కల్పించింది అభిమానులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉండాలనుకున్నారో, ఎటువంటి సినిమాలు తీయాలనుకున్నారో దానికి తగిన విధంగా ఈ రోజున డైరెక్టర్ సుజీత్ గారు దీనికి అవన్నీ కూడా కలిపి ఫ్యాన్స్కి నచ్చే విధంగా ఒక మంచి సందేశాన్ని కూడా దాంట్లో అమరుస్తూ ఈ రోజున ఒక చక్కని ఒక సినిమాని తీయటం జరిగింది. అది ఈ వాస్తవానికి ఏంటంటే ఆయన సినిమాలకి దూరం అవుతారు అది ఇది అని చెప్పినప్పటికీ ప్రజల నుంచి వచ్చిన కోరిక కానీ వారి నుంచి అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల మళ్ళీ దీనికి 2వ పార్ట్ కూడా దీన్ని కొనసాగింపు తీస్తానని చెప్పి వారు అనౌన్స్ చేయటం ఈరోజు అభిమానులందరినీ కూడా చాలా సంతోషంగా వచ్చింది. ఈరోజు ఆయన సినీ రంగం ఒక ఎత్తు అయితే ఈరోజు రాజకీయ రంగం, ఇందాక వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలా విషయాలు వారి యొక్క రాజకీయంగా ప్రస్థానాన్ని వివరించడం జరిగింది. 2014లో ప్రశ్నించాలి అని ఒక ఆలోచనతో పార్టీని స్థాపించి ఆ తర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ ఈరోజు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి ఒక ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన 21 స్థానాలు పోటీ చేస్తే 21కి 21 గెలవటం, 2 ఎంపీలు అయితే 2 ఎంపీలు గెలవటం అంటే 100% స్ట్రైక్ రైట్తో ఈ రోజున దీన్ని ప్రజలని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకున్నారో అవన్నీ వారి గత 10 సంవత్సరాలు వారి యొక్క వారి నడకని చూసి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా వారిని అభిమానించడం. అయితే ఈ రోజున వారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మరింత అభిమానం ప్రజల్లో పెరిగింది. వారి చేసే కార్యక్రమాలు ఇందాక చెప్పారు పెద్దలందరూ కూడా, ఒక గిరిజన గ్రామాల్లోకి వెళ్ళి వారికి రహదారులు ఇవ్వటం కానీ, వారికి వేసుకుంటానికి చెప్పులు లేవని చెప్పి చెప్పులు ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజున వారికి అన్ని కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికే కాదు, నిరంతరం రోజుకు ఒక విషయం వస్తూ ఉంటుంది వారికి. ఎవరు గతంలో అడిగిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అనేక విషయాలు వారు ఈరోజు వారు అనేక విషయాలు కూడా చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇంకా వారి వ్యక్తిత్వం గురించి మనం ఎవరం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క దృష్టి ఒకటే, ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండటం కోసం మనం ఎన్ని మెట్లైనా దిగాలి అనే ఒక ఆలోచనతో వారు ప్రతిసారి కూడా ఒక అడుగు వెనక్కి వేసి మరీ ముందుకెళ్తున్నారు. మొదట్లో 24 స్థానాలు అనుకున్నారు, కానీ బీజేపీ కావాలని చెప్పి
వారు మరొక 3 స్థానాలు కూడా తగ్గించుకోవటం జరిగింది. అంటే వారు నాకు ఎన్ని స్థానాలని కాదు, ప్రజలకి మంచి జరగాలి, ఆ మంచి జరగటం కోసం మనం ఎన్ని మెట్లైనా వెనక్కు వేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి అండగా నిలబడాల్సిన అవసరం ఈరోజు ప్రతి ఒక్కరు మనందరి మీద కూడా ఉంది. అది గమనించుకోవాలి అందరం కూడా. ఈరోజు వారు ఎందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్నారు? ఏ మంత్రో ఏదైనా అడిగినా ఇస్తారు. కానీ వారు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి తీసుకుంటాం కారణం ఏంటంటే గ్రామాలని అభివృద్ధి చేయాలి, దాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పి. ఇందట పెద్దలు కూడా మాట్లాడుతూ కూడా చెప్పారు. 2000 రూపాయలు ఈరోజు శాసకీయ నిధులు తీసుకొచ్చి మొత్తం రాష్ట్రం మొత్తం ఇస్తే మన నియోజకవర్గానికి 14,57,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కిందటిసారి 30 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు మనం అన్ని గ్రామాల్లోనూ అంతర్గత సిమెంట్ రోడ్లు 32 కోట్ల రూపాయలతో మనం సిమెంట్ రోడ్లు కానీ గోకులం షెడ్లు కానీ ఇవన్నీ కూడా కట్టించుకుంటాం జరిగింది. వీటన్నిటికీ మించి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందట సినిమాల గురించి పెద్దలందరూ కూడా మాట్లాడటం చెప్పింది. ఆయన సినిమాల నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకే ఇస్తూ ఉంటారు. ఈ గతంలో కూడా ఇటీవల ఒక ప్రెస్ మీట్లో కూడా వారు మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, అప్పుడే ఒక సినిమా సైన్ చేశాను, ఆ రైతులు పడుతున్న ఇబ్బంది కానీ రైతు ఆత్మహత్యలు జరుగుతున్న తీరు కానీ అవన్నీ చూసి చాలా కలిసి ఆయన సొంత డబ్బులు ఆ రోజు 4-5 కోట్ల రూపాయలు వారి సొంత డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే అధికారంలోకి వచ్చాక ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలో ఉన్నప్పుడు ఇక్కడ వరదలు వచ్చినాయి. మనందరికీ మీ అందరికి కూడా తెలుసు, మీరందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు మన గ్రామంలో చేయటం జరిగింది. ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఏదైతే గ్రామాలకి ముంపు వచ్చి ఈ వరదల వల్ల నష్టం వచ్చిందో ఆ గ్రామాలకి ప్రభుత్వ నిధులు ఆయన ఇవ్వచ్చు, కానీ ఆయన అలా చేయలా. 100 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ఆయన 1,00,000 రూపాయలు చొప్పున ఆయన సొంత డబ్బుని 1 కోటి రూపాయల పైన వారు ఇవ్వటం జరిగింది. ఆ రోజున మన గ్రామంలో కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మన కొత్తపాలెం కానీ పులిగడ్డ కానీ వాటన్నిటికీ కూడా 1,00,000 రూపాయలు సుమారు 7 గ్రామాలకి ఇచ్చినట్టున్నారు మన నియోజకవర్గంలో. ఆ విధంగా ఆయన చేతుల్లోనే ఉంది ప్రభుత్వ డబ్బులు ఇవ్వాలన్న, కానీ ఆయన ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆయన సొంత డబ్బులు ఏదైతే ఈ సినిమాల ద్వారా కానీ వీటి ద్వారా సైన్ చేసి ఆ డబ్బులతో వారు అకౌంట్లలో ఇవ్వటం జరిగింది, ఆ పంచాయతీకి నిధులు ఇవ్వటం జరిగింది. అంటే వారి యొక్క చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది. ఏ విధంగా వారికి అండగా నిలబడాలి అంటే మన ప్రభుత్వాన్ని కూడా దీన్ని ఆసరా తీసుకొని మనం ఇబ్బంది పెట్టకూడదు. మనం ఏంటంటే మన సొంత డబ్బులైన ఇవ్వాలి కానీ ప్రజలకి అండగా నిలబడాలి అని చెప్పి ఈరోజు ఈ సినిమాల ద్వారా చేసిన డబ్బులన్నీ కూడా వారు ఆ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పదవుల్లో ఉన్నా కానీ వారు నిరంతరం ఎక్కడ ఆపద ఉంటే అక్కడ వారి సొంత డబ్బులు ఈ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుల్ని వారు నిరంతరం కూడా ఖర్చు పెడుతూ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఇందట వెంకటనాథ్ గారు చెప్పారు, మనం ఈ సినిమాని ఎన్నిసార్లు చూస్తే ఆ డబ్బులు ఒక సేవా కార్యక్రమానికి ఉపయోగపడుతుంది అని చెప్పి వారు ఇందట మాట్లాడటం 100% నిజం. అట్లా ఈ విధంగా ఈ చక్కని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు 100 రోజులు ఇక్కడ కోడూరులో జరుపుకుంటాం, చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణమైనటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన మస్తాన్కి, అదేవిధంగా చిరంజీవి అసోసియేషన్ మన అశోక్ నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకం, ఎందుకంటే చాలా మంది ఉంటారు దాని వెనకాల ఇంత సక్సెస్ అవ్వటానికి. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు రేపు జనవరి 12వ తారీఖున శంకర్ వరప్రసాద్ గారు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అది కూడా ఇదే విధంగా మరింత విజయం సాధించి దాన్ని కూడా 100 రోజులు పైన 365 రోజులు చేసుకున్నాం మనం వాల్తేరు వీరయ్య. ఆ విధంగా అది కూడా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా సంక్రాంతికి మరిన్ని సినిమాలు వస్తున్నాయి, అన్నీ కూడా మంచి విజయం సాధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.